మహబూబ్నగర్ నియోజకవర్గ టికెట్ దక్కించుకునేందుకు మహాకూటమి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కూటమి ద్వారా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ, తెలంగాణ జనసమితి తహతహలాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ ఆశావహులు టికెట్ తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుంది, కూటమి అభ్యర్థి ఖరారైతే మిగిలిన పార్టీల్లోని ఆశావహులు ఎంతవరకు సహకరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రమైన నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్నే గులాబీ బాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డారు. ఇక మహాకూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేసేందుకు కూటమిలో భాగస్వాములైన పార్టీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతూ ఉండడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కూటమికి పెను సవాల్గా మారనుంది. కాంగ్రెస్ తరపున ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, పీసీసీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, అడ్వకేట్ ఎస్పీ వెంకటేష్లు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. వీరు చాలదన్నట్లు మరికొందరు కూడా అవకాశం వస్తే పోటీ చేసేందుకు సిద్ధమంటూ పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతున్నారు. ఒబెదుల్లా కొత్వాల్ మైనారిటీ సమీకరణాల్లో భాగంగా టికెట్ తనకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ కార్యదర్శి సురేందర్ రెడ్డి పార్టీ పెద్దల సపోర్ట్తో తనకు ఛాన్స్ లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్ కుమార్ల ఆశీస్సులతో టికెట్ తనదే అనే ధీమాతో ఆయన ప్రజల్లోకి వెళుతున్నాడు. ఇక మరో ఆశావహుడైన న్యాయవాది ఎస్పీ వెంకటేష్ బీసీ ఈక్వేషన్లో టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవైపు టికెట్ ప్రయత్నాలు చేసుకుంటున్న ఈ ముగ్గురు నేతల్లో పొత్తుల బెంగ కనిపిస్తోంది. వీరి నియోజకవర్గ నేతలతో వెళ్లి గత నెల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులను కలిసి టికెట్ పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించొద్దని, తమలో ఒకరికి టికెట్ ఇస్తే కలిసి పనిచేస్తామని తేల్చి చెప్పారట. ఇదిలా ఉంటే మహాకూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 సీట్లు తమకివ్వాలని టీడీపీ అడుగుతోంది. అందులో మహబూబ్ నగర్ విషయంలో ప్రధానంగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు కాంగ్రెస్ ఓటింగ్ తోడైతే గెలుపు సునాయాసం అవుతుందనే ధీమాతో చంద్రశేఖర్ ఈ స్థానంపై ఆశలు పెంచుకున్నట్లు చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానం కోసం తెలంగాణ జనసమితి కూడా పట్టుబడుతోంది. ఇక్కడి నుంచి టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాంకు సన్నిహితుడైన రాజేందర్ రెడ్డి బరిలో నిలిచి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ తనకే దక్కుతుందని ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు కూడా మొదలు పెట్టేశారు. కోదండరాం ఎఫెక్ట్తో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల, నిరుద్యోగుల సంపూర్ణ మద్దతు తనకే లభిస్తుందని ఆయన గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు. మొత్తం మీద మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక మహాకూటమికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. పోటీలో ఉన్న ఆశావహులను సముదాయిస్తూ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. మరి టికెట్ దక్కని వారు కూటమి అభ్యర్థికి మద్దతిస్తారా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తారా అన్న చర్చ జరుగుతోంది.